ఫ్రెండ్స్, అరొకర వీడియోలకు స్వాగతం. అదేంటో తెలియదు కానీ మన మనసు కొంచెం సేపు ఎటు మారిద్దో తెలియదు. నాకైతే చికెన్ మీద మోసిపోయి ఫిష్ మీద అయితే కోరికలు వచ్చేసినాయి అనమాట. ఫిష్ కోసం, లైవ్ ఫిష్ కోసం సెర్చ్ చేశాను. నేను యూఎస్ వచ్చినప్పటి నుంచి ఒక్కసారి కూడా లైవ్ ఫిష్ తినలేదనమాట. ఫ్రై కోసం ఫ్రోజన్ ఫిష్ తెచ్చుకొని తినేదాన్ని. నాకు ఎందుకు ఇవాళ బాగా తినాలనిపించింది. నియర్ బై స్టోర్ చెక్ చేస్తే మాకు చైనీస్ స్టోర్ అయితే కనిపించింది అనమాట. అక్కడికి వెళ్ళాక చాలా టైప్ ఆఫ్ ఫిషెస్ని చూశాను. నాకు ఇవన్నీ చూసిన తర్వాత ఇండియన్ ఫిష్ మార్కెట్ గుర్తొచ్చింది అనమాట. మా మమ్మీ ఎక్కువ తినరు ఫిష్, కాబట్టి మాకు పెద్దగా తెలియదు అనమాట వాటి గురించి. కానీ అక్కడైతే ఏ ఫిష్ బాగుంటుంది ఏంటి అని చూసుకొని తెచ్చుకునే వాళ్ళం. బట్ ఇక్కడికి వచ్చినాక ఎవరు చెప్పరు కదా మనకి. అండ్ ఇవన్నీ మన దగ్గర ఏమంటారో కూడా తెలియదు, కాబట్టి గూగుల్ తల్లిని అడిగి హెల్ప్ తీసుకొని 2 టైప్ ఆఫ్ ఫిషెస్ అయితే తెచ్చుకున్నాను. కర్రీ అయితే చాలా బాగా కుదిరింది. అండ్ చెప్తే నమ్మరు కానీ నేను ప్రాన్స్ని లైవ్లో ఫస్ట్ టైం చూడడం కూడా. అండ్ పీతల్ని, స్క్విడ్ అండ్ ఇంకా చాలా టైప్ ఆఫ్ సీ యానిమల్స్ ఉన్నాయి. అండ్ అవన్నీ కూడా నేను ఫస్ట్ టైమే చూస్తున్నాను. ఒకసారి అయితే కొన్ని ఐటమ్స్ చూసినాక నాకు కొంచెం భయం కూడా అనిపించింది. మేమైతే నెల్లూరు స్టైల్లో కర్రీ చేసుకుంటాం. మీరు ఏ స్టైల్లో కర్రీ చేసుకుంటాం?